సహజంగా లోకంలో బ్రతికే ప్రతి వ్యక్తి తాను పడిన ప్రయాసానికి ప్రతిఫలం దొరికితే తాను పడిన ప్రయాసం అంతా మరిచిపోయి సంతోషిస్తూ ఆనందిస్తూ ఉంటాడు. ఒక 10వ తరగతి చదువుకునే విద్యార్థి కష్టపడి చదివాడు. రోజుకొచ్చి 8 గంటలు చదువుకున్నాడు. ఒక్కొక్క సబ్జెక్ట్ ఎగ్జామ్ టైంకి వచ్చేసరికి 3-4 సార్లు కంప్లీట్ చేశాడు. తాను ఎదురు చూస్తున్నట్లుగానే ఎగ్జామ్ డేట్ వచ్చింది. 6 సబ్జెక్టులు కూడా అద్భుతంగా రాశాడు. తాను అనుకున్నాడు మ్యాథ్స్లో 100కి 100, సోషల్ స్టడీస్లో కూడా 100కి 100 రాకపోవచ్చు, 95, 98 వస్తాయి. ఇంగ్లీష్ లాంగ్వేజెస్ 1-2 తగ్గిన సబ్జెక్ట్స్ దగ్గరికి వచ్చేసరికి అన్నిట్లో 100కి 100 వస్తాయి అని అనుకున్నాడు. అనుకోవటమే కాదు, ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు అలా ఎగ్జామ్ రాశాడు. కీ వచ్చింది. కీలో కూడా ఎస్ నీకు 100కి 100 99 వస్తాయి అన్నట్లుగా కీలో కూడా తను గ్రహించాడు. రిజల్ట్స్ వచ్చినాయి. ప్రతి సబ్జెక్టులో 32 మార్కులు, 33 మార్కులు, 34 మార్కులు, 30 మార్కులు, అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు. తానంత ప్రయాసపడ్డాడు, తానంత కష్టపడ్డాడు, తానంత కన్నీళ్లు కార్చాడు, చెమటోడ్చాడు. తగినట్లుగానే రాశాడు. కానీ ప్రతిఫలం వచ్చేసరికి అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడు. సబ్జెక్టులన్నీ ఫెయిల్ అయినా ఆ రిపోర్ట్ కార్డు తీసుకొని ప్రైజ్ గాడ్, దేవా నన్ను తప్పించినందుకు నీకు స్తోత్రం అని ఏ వ్యక్తి అయినా అంటాడా? చెప్పాలి, అంటాడా? అనలేడు. అనకపోగా ఏం చేస్తాడు చెప్పండి? నేను ఇంత కష్టపడితే, నేను ఇంత ప్రయాసపడితే నాకు వచ్చిన ప్రతిఫలం ఇదే. అరే వాడు ఆడతా పాడతా పూల రంగంలాగా తిరిగినోడికి మంచి మార్కులు వచ్చినాయి, వాడు పాస్ అయ్యాడు. పుస్తకాల పురుగులాగా కష్టపడి చదివిన నా బ్రతుకులో ఏంటి మార్కులు వచ్చాయి? నేను పడిన కష్టం ఏంటి? నాకు వచ్చిన ప్రతిఫలం ఏంటి? ఆ బిడ్డకు తప్పకుండా నిరాశ కలిగిద్దా లేదా? నిస్పృహతో లోనవుతాడా లేదా? పరుగుల పందెం, 100 మీటర్స్ రిలే. ట్రాక్ మీద 10 మంది ఉన్నారు. అంపైర్ విజిల్ వేశాడు. 10 మంది పరిగెత్తడం ప్రారంభించారు. ఈ 10 మందిలో ఒకడు అందరికంటే ముందు పరిగెత్తాడు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే గోల్ అచీవ్ అయ్యాడు. ఆ తర్వాత తన వెనక మరో 3-4 వచ్చారు. ఈ గోల్డ్ మెడల్ ఇచ్చేటప్పుడు మొదటోడికి అస్సలు ఇవ్వకుండా సెకండ్ వచ్చినోడికి ఫస్ట్, థర్డ్ వచ్చినోడికి సెకండ్, 4th ప్లేస్లో వచ్చినోడికి థర్డ్ ఇచ్చి ఫస్ట్ వచ్చినోడికి ఒట్టి చేతులు చూపించారు. అట్లా అయ్యేసరికి తనకు ఫలితం రాకపోయేసరికి చెమటోడుస్తూ పరిగెత్తి ప్రయాసపడి అంత దూరం వెళ్ళి పరిగెత్తిన ఆ వ్యక్తి ఫలితం రాకపోయేసరికి తన వెనకొచ్చినోడికి ఫస్ట్ ప్రైజ్ వచ్చి తనకు ఒట్టి చేతులు చూపించేసరికి అలాంటి పరిస్థితిలో చక్కగా నిలవబడి చేతులెత్తి, ఆహా నేను పడిన కష్టానికి ప్రతిఫలం రాలేదు, సూపర్, అద్భుతం, దేవానికి స్తోత్రం అని ఏ వ్యక్తి అయినా అంటాడా? చెప్పాలి, చెప్పాలి, చెప్పాలి. అనగలుగుతాడా? అనటానికి నోరు రాదు. మానవ భాషలో చెప్తాను. ఇప్పుడు మీరు డ్యూటీలు చేస్తున్నారు. 1వ తారీఖు నుండి 31వ తారీఖు దాకా కష్టపడి పనిచేశారు. మీరు పనిచేసే ఆ ఆఫీసులో మీ తోటి వర్కర్స్ కంటే నమ్మకంగా, ఎఫిషియెంట్గా, ఒళ్ళు దాచుకోకుండా, బలాన్ని దాచుకోకుండా మీ శక్తికి మించి ఆ ఉద్యోగ స్థలంలో ప్రయాసపడ్డారు. జీతాలు ఇచ్చే టయానికి వచ్చేసరికి అందరికీ జీతాలు ఇచ్చి నీ దగ్గరికి వచ్చేసరికి పర్లేదులేమ్మా, ఈ నెల అస్సలు నీకు జీతమే ఇయ్యం, వచ్చే నెల కష్టపడి పని చేస్తే వచ్చే నెల జీతం ఇస్తావులే, పర్వాలేదు ఈ నెల నీకు జీతం ఇట్లేదు అని అన్నారనుకోండి, దేవుడు అయ్యా నాకు జీతం ఇట్లేదా, దేవుడు నేను దీవించుకాకయ్యా అని అంటారా? మానవ భాషలో చెప్పాలంటే దుమ్మెత్తి పోస్తా, శాపనార్థాలు పెడతా. గమనించండి, దుఃఖంతో వస్తారా, సంతోషంతో వస్తారా? బిడ్డలారా, చేసిన పనికి తగిన ప్రతిఫలం దొరికితే ఆ కష్టపడే వారికి మరెక్కువ ప్రోత్సాహం కలిగింది. పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దొరక్కపోతే సహజంగా ప్రతి మనిషి తన బ్రతుకులో కృంగిపోతాడు. కానీ ఒక ఆత్మీయుడు ఆత్మీయ స్థితి ఎలా ఉంటుందంటే,
దేవుడు తాను పడిన కష్టానికి తగిన ప్రతిఫలం ఇచ్చినా ఈకపోయినా కృంగిపోకుండా దేవుని సన్నిధిలో అలా సాగిపోయేటువంటి వాడే నిజమైన ఆత్మీయుడు. ఎలా? యోసేపు జీవితం మనం ధ్యానిస్తున్నాం కదా. నేను అనుకుంటా ప్రపంచంలో ఎవ్వరికి రాని శోధన, ఎలాంటి శోధన ప్రతి ఒక్కరికి వస్తుంది, కానీ ఎలాంటి శోధనలో ఎవ్వరూ నిలవబడలేనంతగా, చెప్పండి ఎట్లా అంటే అట్లా, ఎవ్వరూ నిలవబడలేనంతగా యోసేపు నిలవబడ్డాడు. మనల్ని మనం కించపరుచుకోవటం కాదు, కానీ దైవజనులు యేసన్న గారు ఎప్పుడు ఒక మాట అనేవాళ్ళు. పరిశుద్ధులు ఉంటారు, 2 రకాల పరిశుద్ధులు. ఒక రకం పరిశుద్ధులు 100% అవకాశం రాని పరిశుద్ధులు అంటాడు. యోసేపు అవకాశం వచ్చినా పాపంలో పడకుండా తన జీవితాన్ని కాపాడుకున్నాడు. నేను చెప్పిన తెలుగు మీకు అర్థమైందా? ఇక అంతకుమించి వివరిస్తే బాగాదు, దాని గురించి చెప్పడం అంత ఇష్టం లేదు. పరిశుద్ధులు ఉన్నారు, కానీ ఏ పరిశుద్ధులు? అవకాశం రాని పరిశుద్ధులు. యోసేపు ఏ పరిశుద్ధుడు? ఏమండి, 25 సంవత్సరాలు ఒక యవనస్తుడి దగ్గరికి వచ్చి, పోతీఫర్ భార్య పేరు జులేఖ. ఆ కాలంలో ఐగుప్తు దేశంలో అందాల పోటీలు పెడితే ఆ అందాల పోటీలో అమ్మగారికి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంట. అందాల పోటీలో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్న ఆవిడ తనంతట తానే యోసేపు దగ్గరికి వచ్చి, నాతో పాపం చేయనంటే నేనంట, అలాంటి భయంకరమైన శోధనలో ఎంతమంది నిలవబడగలరు? నేనంట, చిన్న సెల్ ఫోన్ దగ్గరే నువ్వు ఓడిపోతున్నావే, చిన్న వీడియో క్లిప్పింగ్స్ దగ్గరే నువ్వు ఓడిపోతావే కొన్నిసార్లు. చిన్న అశ్లీలమైన అదొక రకమైన బొమ్మలు ఆ స్క్రీన్ మీద కనపడ్డప్పుడు చూడకూడదు అనుకుంటూనే అవి చూస్తూ చిన్న వాటి దగ్గరే నువ్వు ప్రలోభపడిపోతావే. యోసేపు భక్తి స్థాయి ఎలాంటిదంటే, వయస్సుకు మించిన శోధన వచ్చింది. శోధన సహించువాడు ధన్యుడు అని యాకోబు భక్తుడు అంటే, యాకోబు భక్తుడు శోధన సహించువాడు ధన్యుడంటే, యోసేపు అంటాడు శోధన జయించువాడు ధన్యుడు అంటాడు. అన్న 25 సంవత్సరాల యవనస్తుడికి ఈ శోధన మామూలు శోధన. నేనంట 25 సంవత్సరాల యవనస్తుడికే కాదండి, ఊరు బొమ్మంటుంది, కాడిరమ్మంటుందని 70 సంవత్సరాల వయసులో ఉన్న ముసలోడు కూడా, అవునా కాదా? ఇది భయంకరమైనటువంటి శోధన. నేనంట ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో, నిలవబడలేని పరిస్థితుల్లో దేవుని కొరకు తాను నిలవబడ్డాడు. మీ అందరితో నేను చెప్పే మాట ఏంటో తెలుసా? అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు నువ్వు దేవుని కొరకు నిలవబడటం కాదు, నిలవబడలేని సంక్లిష్ట పరిస్థితుల్లో, బ్రతకలేని సంక్లిష్ట పరిస్థితుల్లో నువ్వు బ్రతికి దేవుని ఎదుట సాక్షిగా నువ్వు నిలవబడగలిగితే నువ్వు భాగ్యవంతుడివి, నువ్వు ధన్యుడివి. ప్రైజ్ ది లార్డ్. సరే, మంచిది. అంత అసలు ఈ మాటను ఎలా చెప్పి వివరించాలో నాకు అర్థం కావట్లేదు. కొన్ని పరిస్థితులను బట్టి అంతకుమించి వివరిస్తే బాగోదు కాబట్టి అంతటితో నేను ఆపేస్తున్నాను. అయితే నేను చెప్పే మాట, ఎంత భయంకరమైన శోధన, ఇందాక మనం విన్నాం కదా, శోధన సహించువాడు ధన్యుడు, వానికి దేవుడు జీవకిరీటం ఇస్తాడు అని రాశాను. శోధన సహించిన వాడికే జీవకిరీటం ఇస్తే, శోధన జయించిన వాడికి ఇంకే కిరీటమైన దేవుడే ఇవ్వచ్చు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా? ఎంత అద్భుతమైన పరీక్షలో యోసేపు గెలిస్తే, గెలిచిన ఆ గెలుపుకు ప్రతిఫలంగా యోసేపుకు వచ్చిన బహుమానం ఏంటో తెలుసా? చెరసాల. చదవండి అన్నమాట. ఆదికాండం అందరూ చూడండి. ఆదికాండం 39వ అధ్యాయం 19-20 వచనాలు చదువు తల్లి. విన్నప్పుడు కోపముతో మండిపడి మరల నేను చదువుతాను. అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను.
అతడు అక్కడ చెరసాలలో ఉండెను. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, యోసేపు నీతిగా బ్రతికిన బ్రతుకుకు తగిన ప్రతిఫలం యోసేపుకు వచ్చిందా? అరే గట్టిగా చెప్పండి తమ్ముడా. ఇందాక చెప్పే కదా, 10వ తరగతి సంవత్సరం అంతా కష్టపడ్డాడు. రోజుకొచ్చి 4 గంటలు 6 గంటలు 8 గంటలు కష్టపడితే రిజల్ట్స్ వచ్చేసరికి ఏ మార్కులు వచ్చినాయి? యోసేపు అంత నీతిగా బ్రతికితే, నీతిగా బ్రతికిన యోసేపుకు ఈ స్థలంలో దొరికిన ప్రతిఫలం ఏంటో తెలుసా? చెరసాల, సంకెళ్ళు, బంధకాలు, నిందలు, అవమానాలు, తిరస్కారాలు. ఇంకొక మాట కూడా చెప్తా. ఇంతకీ ఏ చెరసాల్లో పడ్డాడు? పెద్దగా చెప్పాలి. మన చెంచులు కూడా చెరసాల్లోనా? ఆ మధ్య ఒక ఆయన అన్నాడు, ఏ దొంగ అయినా చెంచులు కూడా చెరసాలకు ఒకసారి వెళ్తే ఇక అందులో నుంచి రావాలని అనుకోడయ్యా. ఒకవేళ అందులో పడితే, ఒకవేళ జైలు రిలీజ్ చేస్తే ఏదో ఒక చిల్లర దొంగతనం అన్నా చేసి మరలా అందులోకి వెళ్ళిపోతాడంటయ్యా. కారణం ఏంటంటే పొద్దున్నే టిఫిను, 2 కోడిగుడ్లు, 1/2 గ్లాసు పాలు, మధ్యాహ్నం టంచనగా 11ంటికల్లా లంచ్, 4ంటికి స్నేక్స్, అదే స్నాక్స్, 4ంటికి స్నేక్స్, అద్భుతం. 7 గంటలకి డిన్నర్, మధ్యలో ఫ్రూట్స్, అద్భుతం. ఒక్కొక్క గదికి టీవీ అంట, అద్భుతం. వారానికి 2 రోజులు. అంటారు ఆ చెరసాల్లో పడిన వాళ్ళు అంట మరలా వెళ్ళాలనుకుంటారంట. ఫ్యామిలీలోని వాళ్ళు అయితే డెఫినెట్గా అక్కడికే వెళ్ళిపోతారంట. ఇప్పుడు మీరు అనొచ్చు, యోసేపు చెంచులు కూడా జైల్లో పడినట్టున్నాడు. బైబిల్ ఏమని రాస్తుందో తెలుసా? చెప్పాలి. రాజ ఖైదీలు అంటే రాజద్రోహం చేసిన నేరస్తులను కఠిన కారాగార శిక్షలో వేస్తారు. మామూలు చెరసాల కాదు అది. అది చాలా ఇరుకైన గది. 2-3 ఉంటారు. ఒకడు పండుకుంటే తతిమా 2 రాత్రంతా ఆల్ నైట్ ప్రేయర్ చేయాల్సిందే. చీకటి గది, మలమూత్రాదులు అక్కడే. భయంకరమైనటువంటి పరిస్థితిలో, సాధారణమైన జైలు కాదు. రాజ ఖైదీలు ఏ కఠిన కారాగార శిక్షలో వేయబడతారో యోసేపు చెప్పండి. యోసేపు రాజద్రోహం చేసాడనే నేరం మోపబడి రాజద్రోహం చేసే ఖైదీలను ఏ కఠిన కారాగార శిక్షలో వేస్తారో అలాంటి శిక్షలో యోసేపును అప్పగించారు. నేనంట, నీతిగా బ్రతికితే, నీతిగా బ్రతికిన వాడికి దేవుడు ఎలాంటి ప్రతిఫలం ఇవ్వటం దేవునికి న్యాయమేనా కాదా? సరే, దేవునికి న్యాయం కాదు అన్నప్పుడు దేవుడు అన్యాయం చేసినట్టే కదా. చెప్పండి అమ్మా. ఇప్పుడు నీతిగా బ్రతికిన వాడికి, ఇంత పవిత్రంగా బ్రతికిన వాడికి తల మీద కిరీటం పెట్టకపోయినా పర్వాలా, బ్రతుకును చెరసాల పాలు చేశాడంటే, అందరూ చెప్పాలి ఇక్కడ, బ్రతుకును చెరసాల పాలు చేశాడంటే ఇది దేవునికి న్యాయమేనా? ఏమ్మా, మీరు ఎగ్జామ్ బాగా రాశారమ్మా, రోజుకొచ్చి 8 గంటలు కష్టపడ్డారు. ప్రతి సబ్జెక్ట్లో 95, 100 వస్తాయి అనుకున్నారు. రిజల్ట్స్ మార్క్స్ వచ్చేటప్పుడు అన్నీ కోడిగుడ్లే వచ్చినాయి. ఇది దేవునికి న్యాయమేనా? పుణ్యాత్ములారా, సరే లైవ్లో ఉన్న బిడ్డలారా, మీరన్నా చెప్పండి. బోయాల్సింది నాకు చెప్పావు కదా, కాదు. మరి కాదు అన్నప్పుడు దేవుడు అన్యాయం చేసినట్టే కదా. ఇప్పుడు చెప్పండి, దేవుడు అన్యాయస్తుడా? పౌలు గారు అంటాడు, అట్లా అనరాదు. మరి అట్లా కానప్పుడు అది ఎట్టా? కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు మనకిచ్చిన ప్రతిఫలాలు దేవుడు నీకు అన్యాయం చేసాడేమో అన్నట్లు అనిపిస్తుంది. దేవుడు నా భక్తికి తగిన ప్రతిఫలం ఇవ్వలేదు అన్నట్లుగా అనిపిస్తుంది. నా ప్రార్థనకు, నా కన్నీళ్లకు, నా ఉపవాసాలకు, నా పరిశుద్ధతకు, నా నీతికి, నా భక్తి జీవితానికి తగిన ప్రతిఫలం ఇవ్వలేదు, దేవుడు నాకు అన్యాయం చేశాడేమో అన్నట్లుగా కొన్నిసార్లు అనిపిస్తుంది. బైబిల్లో కొన్ని మాటలు మీకు గుర్తుకు తెస్తా, చూడండి. యెషయా గ్రంథం త్వరగా 40వ అధ్యాయం 27వ వచనం. యాకోబు ఇట్లా అనుకుంటున్నాడు,
యాకోబు ఇట్లా అనుకుంటున్నాడు, నా మార్గము యెహోవాకు. మన మార్గం యెహోవాకు మరుగై ఉంటుందా? అగ్నిజ్వాలల వంటి నేత్రాలు కలిగిన వాడు ఆయన. మనం కూర్చోవటం ఆయనకి తెలుసు, లేవటం ఆయనకి తెలుసు, త్రోవలో వెళ్ళటం తెలుసు, డ్యూటీకి వెళ్ళింది తెలుసు, ఇంట్లో ఉన్నది తెలుసు, పోలీస్ స్టేషన్లో ఉన్నది తెలుసు, చర్చిలో ఉన్నది తెలుసు. ఆయన కంటికి మరుగైన సృష్టము ఏది? కానీ యాకోబు ఏమనుకుంటున్నాడు ఇక్కడ? నా మార్గము యెహోవాకు. చదువు తల్లి. అయ్యయ్యయ్యో, ఎందుకు నా మార్గం యెహోవా కనపట్టలేదు అని అంటున్నాడంటే, నేను నా మార్గంలో న్యాయంగా నడిచా, న్యాయంగా బ్రతికితే నా న్యాయానికి తగిన ప్రతిఫలం దేవుడు ఇవ్వలా. నా ప్రభు బిడ్డలారా, కొన్నిసార్లు మనుషులం కదా, మనసులో కొన్నిసార్లు నీకైనా నాకైనా కొన్నిసార్లు అనిపించేది ఏంటంటే, నేను ఇంత భక్తి చేసిన నా భక్తికి తగిన ప్రతిఫలం దేవుడు ఇవ్వలా, నా ప్రార్థనకు తగిన ప్రతిఫలం దేవుడు ఇవ్వలా, నా ఉపవాసానికి తగిన ప్రతిఫలం దేవుడు ఇవ్వలా. దేవుడు 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 అని దేవుని కొరకు మడిగట్టుకొని నేను బ్రతికితే నా భక్తి జీవితాన్ని దేవుడు గుర్తించలేదు. దేవుడు నన్ను ఈ స్థితికి అప్పగించాడు. నేను నీతిగా బ్రతికింది దేవుడు గుర్తించలేదు, దేవుడు నా విషయంలో న్యాయం తప్పాడేమో అన్నట్లుగా కొన్నిసార్లు అనిపిస్తుంది. ప్రభు బిడ్డలారా, ఒకటి ఖచ్చితంగా చెప్తాను, దేవుడు ఎప్పటికీ ఎన్నటికీ న్యాయము తప్పే దేవుడు కాదు. మనం ఆరాధించే దేవుడు న్యాయవంతుడైన దేవుడు. ఇప్పుడు మీరు అడగాల, హల్లెలూయా అంటాం కాదు, మరి న్యాయవంతుడైన దేవుడైతే పవిత్రంగా బ్రతికినోని చెరసాల్లో వేస్తాడా? ఏమంత సీరియస్గా వస్తున్నారయ్యా తమ్ముడు? ఎంత న్యాయంగా బ్రతికిన వాడిని, ఎంత పవిత్రంగా బ్రతికిన వాడిని చెరసాల్లో వేస్తాడా? ఒక అద్భుతమైన మాట. మనుషులం కదా, మనం అనుకున్నట్లుగానే పరిశుద్ధ గ్రంథంలో భక్తులు కూడా కొన్నిసార్లు దేవుని మీద అట్లా కాస్త సనుక్కొని, అమ్మమ్మ దేవుణ్ణి అంతలో మాట్లాడటవా, అయ్యి బాబోయ్ ఆయన ఎప్పటికీ న్యాయవంతుడే అని ఎట్లా వాళ్ళు దిద్దుకుంటా మాట్లాడారో యెషయా భక్తుడే ఓ చోట అంటాడు. 49వ అధ్యాయం 49వ అధ్యాయం 4వ వచనం. అయినను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమీ లేకుండానే అనుకుంటుని. కాదు తల్లి, నాతో కలిసి చెప్పండి. ఏమనుకుంటున్నాడు ఆయన? వ్యర్థముగా నేను కష్టపడి తిని, చెప్పండి, ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వేయపరిచి ఉన్నాను అనుకుంటుని. దేవుని గురించి అట్లా అనుకోవటం ఏంటి, తప్పు కదా అని మరలా ఇక్కడ ఏమంటాడు? నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. వింటారా? నువ్వు కార్చిన ప్రతి కన్నీళ్ళు దేవుడు తన బుడ్డిలో దాచిపెట్టాడు. నువ్వు దేవుని కొరకు పవిత్రంగా బ్రతకటానికి పడిన ప్రతి ఆరాటం తన గ్రంథంలో దేవుడు లిఖించాడు. నువ్వు నీతిగా నడిచిన నడక, నీతికి సాక్షిగా బ్రతికిన ప్రతి సంఘటన దేవుడు తన జ్ఞాపకాల్లో ఉంచుకొని, ఆ జ్ఞాపకాల్లో ఉంచుకున్న దేవుడు ఏం చేశాడో తెలుసా? నా బిడ్డ నా సన్నిధిలో ఎంత నీతిగా బ్రతికింది కదా, ఎలాంటి శ్రేష్టమైన బహుమానం ఇస్తే ఈ బిడ్డకు తగిన న్యాయం నేను చేసిన వాడిని అవుతానని. నా ప్రభు బిడ్డలారా, నువ్వు నీతిగా బ్రతికిన ప్రతిసారి, ఆయన సన్నిధిలో కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేసిన ప్రతిసారి దేవుడు నీ కొరకు బహుమానాన్ని దాచిపెడుతూ ఉన్నాడు. ఎందుకు? ఆయన న్యాయకర్త. ప్రైజ్ ది లార్డ్. నేను ఈ మాట చెప్పగలను. నా ప్రభు కొరకు నువ్వు చిన్న కష్టం పడ్డా నా ప్రభు ఎవ్వరి రుణాన్ని తన దగ్గర ఉంచుకోడు. ఎవ్వరి రుణాన్ని. ఒక సేవకుడిగా నా మట్టుకు నాకు పగలనక రాత్రి అనక యేసయ్య పనిలో ఒక పిచ్చోడ్లాగా పరిగెత్తడానికి కారణం ఏంటో తెలుసా? నా దేవుని సన్నిధిలో కాచిన ప్రతి కన్నీటి బొట్టును ఆత్మల రూపంలో చూస్తాను అనే నమ్మకం నా గుండెల్లో ఉంది. యేసయ్య కొరకు పడిన ప్రయాసం ఎప్పటికీ ఏనాటికి అది వ్యర్థము. అందుకనే భక్తుడు అంటాడు కదా, ప్రభువునందు మీ ప్రయాసము. గమనించండి, ఒక భార్య భర్త కొరకు పడిన ప్రయాసం వ్యర్థమైపోద్దేమో, వ్యర్థం కాకూడదు.
ఒక భర్త భార్య కొరకు పడిన ప్రయాసం వ్యర్థమైపోద్దేమో, తల్లిదండ్రులు పిల్లల కొరకు పడిన ప్రయాసం వ్యర్థమైపోద్దేమో, కానీ ఒక మనుషుడు దేవుని కొరకు పడిన ప్రయాసం ఎప్పటికీ ఎన్నటికీ ఏనాటికి అది వ్యర్థం కాదు. ఎందుకో తెలుసా? ఆయన ఎవ్వరి రుణాన్ని తన దగ్గర ఉంచుకునేటువంటి వాడు కాదు. పెద్దగా చెప్దాం. ఎవరి రుణాన్ని? ఇప్పుడు యోసేపు ఇంత నీతిగా బ్రతికితే అప్పటి ఆ కాలపు ఆ క్షణపు పరిస్థితులను బట్టి దేవుడు చెరసాలకు అనుమతించాడు, మౌనంగా ఉన్నాడు. దేవుడు ఎప్పుడైనా నీ జీవితంలో మౌనంగా ఉన్నట్లుగా నీకు అనిపిస్తుంది అని అంటే దేవుని మౌనం ఒక బృహత్తరమైన ప్రణాళిక నీ మీద, నీ భవిష్యత్తు మీద దేవుడు రచిస్తున్నాడు అన్న సంగతి నువ్వు గ్రహించు. గమనించండి, మనుషుల్లాగా వెంటనే దేవుడు కొన్నిసార్లు ప్రతిఫలం ఇవ్వడం. ఎందుకు వెంటనే కొన్నిసార్లు ప్రతిఫలం ఇవ్వడో తెలుసా? సామెతల గ్రంథంలో ఒక అద్భుతమైన మాట రాసి ఉంటుంది. చూడండి, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 21వ వచనం. పెద్దగా చదువు తల్లి. అందరూ నాతో కలిసి చెప్పండి. మొదట బహుత్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును. ఏంటి ఆ మాటకున్న అర్థం? ఏదైనా తొందరగా వచ్చిందంటే ఎంత తొందరగా వచ్చిందో అంత తొందరగా పోతుంది. ఎంత తొందరగా వచ్చిందో అంత తొందరగా పోద్ది. దేవుడు ఎప్పుడు నీకేది ఇచ్చినా నిదానంగా ఇస్తాడు, ఆలోచించిస్తాడు. ఎందుకో తెలుసా? నా బిడ్డకి ఏది మేలు, నా బిడ్డకు నేను ఏది ఇస్తే తన భవిష్యత్తుకు ప్రయోజనకరంగా ఉంటుంది, ఎలాంటి ఈవినిస్తే వాని భవిష్యత్తు దీవెన కారణంగా ఉంటుందని దేవుడు మౌనంగా ఉన్నాడంటే నీ విషయంలో పూర్తిగా చేతులు కట్టుకొని ఉన్నాడు అని పొరపాటును అనుకోకు. నీ విషయమై ఉన్నతమైన బృహత్తరమైన ప్రణాళికలు నీ పట్ల దేవుడు రచిస్తూ ఏది నీకు ఇస్తే మేలో ఆలోచించి శ్రేష్టమైన బహుమానాన్ని ఆయన మహిమ కొరకు దేవుడు అనుగ్రహించును గాక. ఎప్పుడైనా తొందరగా వచ్చింది, నిదానంగా వచ్చింది, ఇట్స్ పర్ఫెక్ట్ ఫర్ ఎవర్. ఒక్కళ్ళు కూడా ఆమెను చెప్పలే. ఎందుకంటే మనకి ఏదైనా తొందరగానే కావాలా? ఇప్పుడు ఎప్పుడైనా చూడండి, ఆలస్యంగా వచ్చేది ఆరోగ్యం, తొందరగా వచ్చేది. ఇప్పుడు మన షర్ట్లు ఉన్నాయి, మన చొక్కాయలు ఉన్నాయి, మన డ్రెస్సులు ఉన్నాయి. టైలర్ దగ్గర కుట్టించుకోవాలంటే అది ఒక పెద్ద ప్రాసెస్. బట్టల దుకాణానికి వెళ్ళాలా, బట్టలు తెచ్చుకోవాలా, ఈ టైలర్కి ఇయ్యాలా, ఈయన కొట్టాలా, ఇదంతా ఒక 15 రోజులు 20 రోజులు. కొంతమంది టైలర్లు ఉంటారు, ఈ క్రిస్మస్కి ఇస్తే బట్టలు వచ్చే క్రిస్మస్కి ఇస్తారు. చూడండి, అయితే గమనించండి, టైలర్ వేసిన స్టిచ్చింగ్ ఉంటుంది చూసారా, పర్ఫెక్ట్. రెడీమేడ్. ఒక తమ్ముడు చిన్నోడు, ఈ వయసు నేను నిలబడి, అన్నయ్య నా బర్త్డే, నిన్నేం చేయలేదా ఆలోచన, ఒకరికట్లా ఎదురుగు నా బర్త్డే నన్న ప్రార్థన చేయండి అన్నాడు. నాకున్న అలవాటు ఏంటంటే ఇట్లా అంటాం, ఇట్లా దగ్గరికి తీసుకోవటం, ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత తలకాయ మీద పెటామని కొట్టడం, ఇది ఒక అలవాటు. ఒక తమ్ముడు వచ్చి అన్నాడు, అన్నయ్య నా నడుము మీద కొట్టండి అన్నయ్య అన్నాడు. ఎందుకు తమ్ముడు అన్న, మన భుజం నిప్పుతో వచ్చానన్న మీ దగ్గరికి, మీరు ప్రార్థన చేసి భుజం మీద పెటామని కొట్టారు, మీరు కొట్టారు, నా భుజం నొప్పిపోయిందన్న అన్నాడు. మరి ఇప్పుడు నడుము దగ్గర ఎందుకు కొట్టమంటావు అన్నాను. సాఫ్ట్వేర్ డ్యూటీ సీట్లో కూర్చొని నడువు నొప్పి వచ్చిందన్న, ఒక దెబ్బేంటి తగ్గిపోద్ది అన్నాడు. సరే, నాకున్న మగబిడ్డలు అయితే అట్లా ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటా. చిన్నపిల్లోడు నా బర్త్డే అన్న ప్రార్థన చేయండి అన్నాడు. వెరీ గుడ్ విష్, హ్యాపీ బర్త్డే రా అన్నాను. అనే లోపు భుజం మీద నుంచి చెయ్యి జారింది, ఆ జేబులోకి వెళ్ళి. విచిత్రం ఏంటో తెలుసా, ఆ జేబు ఊడి నా చేతిలో పడిపోయింది. ఏమిరా జేబు ఊడిపోయింది, ఏ టైలర్ దగ్గర కుట్టించావురా అన్న అంటాడు. టైలర్ దగ్గర కాదన్నా, రెడీమేడ్. జీవితంలో ఎప్పుడైనా తొందరగా వచ్చింది తొందరగా పోద్ది. సౌలు వెనువెంటనే రాజయ్యాడా, దావీదు వెనువెంటనే రాజయ్యాడా? పెద్దగా చెప్పాలి. సౌలు వెనువెంటనే రాజయ్యాడా, దావీదు వెనువెంటనే రాజయ్యాడా? దావీదు దగ్గరికి వచ్చేసరికి సౌలు వెనువెంటనే రాజయ్యాడు, కానీ దావీదు పరీక్షించబడి ఎన్నో పరీక్షల తర్వాత చెప్పాలి
ఎన్నో పరీక్షల తర్వాత రాజు అయ్యాడు. తొందరగా రాజు అయ్యాడు. సౌలు తొందరగానే పోయాడు. దావీదుకు ఆలస్యంగా రాజరికం వచ్చింది. దావీదు ఒక్కడు రాజుగా నిలవబడలేదు. దావీదు పిల్లలు సింహాసనం మీద కూర్చొని ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలన చేసేటట్లుగా దేవుడు ఆ వ్యక్తిని నిలవబెట్టాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. నా ప్రభు పెట్టారా, నీ జీవితంలో దేవుడు ఎప్పుడైనా ఆలస్యం చేస్తూ ఉంటే గుండెల నిండా ఒక విశ్వాసం పెట్టుకో. ఓహో, నా దేవుడు నాకేదో శ్రేష్టమైనది ఇవ్వబోతున్నాడు, ఏదో ఉన్నతమైన దాన్ని ఇవ్వాలని నా దేవుడు వ్యూహాన్ని రచిస్తున్నాడు, ఒక ఉన్నతమైన ప్రణాళిక ఏదో నా పట్ల దేవుడు రచిస్తున్నాడు. దేవా, నువ్వెంత సమయం తీసుకుంటావో నీ ఇష్టమయ్యా, నేను అనుకున్నప్పుడు జరగొద్దయ్యా. ఏంటమ్మా, నేను అనుకున్నప్పుడు జరగకూడదయ్యా, నీవు అనుకున్నప్పుడు జరగాలయ్యా అని పూర్తిగా ఆయన చిత్తానికి అప్పగించుకో. యేసు నామం పేరిట నీ ఊహకు మించిన స్థితి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు నా భక్తికి తగిన ప్రతిఫలం రాలేదు, కృంగిపోకు. నా విశ్వాసానికి తగిన ప్రతిఫలం రాలేదు, దేవుని దగ్గర ఏడవకు. నేను ఇంత కన్నీళ్లు కారిస్తే, ఎంత ఉపవాసం ఉంటే, ఎంత రోదన చేస్తే, ఎంత పవిత్రంగా బ్రతికితే ఎలాంటి ఉద్యోగం నాకు వచ్చిందేంటి, ఎలాంటి భర్త నాకు వచ్చాడేంటి, ఎలాంటి కుటుంబం నాకు కలిగిందేంటి, ఎలాంటి పరిస్థితులు నాకు వచ్చాయేంటి, ఎంత ప్రార్థన చేస్తే ఏమిటి ఇలాంటి ప్రతిఫలం, ఎన్నడూ మనస్సులో దేవుని మీద పొర్రపాటున సనగకో. ఎందుకో తెలుసా, దేవుడు ఆ సందర్భంలో నీకు మౌనంగా ఉన్నట్లుగా కనపడతా ఉన్నాడు, కానీ నీకు శ్రేష్టమైన బహుమానం ఇవ్వటానికి ఉన్నతమైన వ్యూహాలు దేవుడు రచిస్తున్నాడు. ఇక్కడ మీకు ఒక మాట చెప్తా, మీరే నాకు సమాధానం చెప్పండి. యోసేపు మీద రకరకాల నిందలు, ఇది మామూలు నింద కాదు. ఏ నింద? అత్యాచారం చెయ్యబోయాడు అనే నింద యోసేపు మీద పడింది. నేనంట ఈ నింద యోసేపు మీద పడినప్పుడు, ఎస్, యోసేపు నోరు తెరిచి, అయ్యా పోతీఫర్, నేను ఎలాంటి నీకు తెలీదా, ఇదిగో ఇది పరిస్థితి, నీ భార్య కొన్ని నెలల నుంచి నన్ను ఇలా తొందర పెడుతుంది, కొన్ని ఆధారాలు చూపిస్తే పోతీఫర్ భార్య దోషిగా నిలవబడేదా లేదా? ఒకవేళ నేను ఎట్లా అంటా, నాతో కలిసి నా వైపు చూసి ఈ మాటకు సమాధానం చెప్పండి. ఒకవేళ నేను ఎలా అంటా, యోసేపు మాట ఒకవేళ పోతీఫర్ నమ్మకపోతే, కలలో పోతీఫరుకు దేవుడు ప్రత్యక్షమై, పోతీఫర్, యోసేపు నిర్దోషి, యోసేపును పొరపాటున చెరసాలకు నువ్వు అప్పగించొద్దు అని కలలో ప్రత్యక్షమై దేవుడు మాట్లాడగలిగేవాడా లేదా? ఒక్కళ్ళు కూడా చెప్పలా. అయ్యో, పిలాతు భార్యకి దేవుడు ప్రత్యక్షమై కల్లో ప్రత్యక్షమై మాట్లాడలేదా? యేసయ్య నిర్దోషత్వాన్ని గురించి ఏం చెప్పాడు? అదిగో ఆ మనుషుడు నీతిమంతుడు. నేనంట పోతీఫర్ భార్యకు కలలో ప్రత్యక్షమై మాట్లాడినట్లు, శారా విషయమై అబీమెలెకుతో కలలో ప్రత్యక్షమై దేవుడు మాట్లాడినట్లు, పోతీఫర్తో దేవుడు కలలో ప్రత్యక్షమై మాట్లాడితే బాగుండేదిగా. మాట్లాడలా, దేవుడు మౌనం అయ్యాడు. నా ప్రభు బిడ్డలారా, ఎప్పుడైనా నీ విషయంలో దేవుడు మౌనం అయ్యాడంటే దాని వెనుక ఒక బలమైన ప్రణాళిక నీ మీద దేవుడు దాచిపెట్టించాడు. ఇప్పుడు మీరు నన్ను అడగవచ్చు, ఏం మాట్లాడితే వచ్చి నష్టమే ఉందండి, యోసేపు చెరసాలకు వెళ్ళిపోయేవాడు కాదు కదా. అదే పిసికి మేతడంటే. ఒకవేళ దేవుడు మాట్లాడాడు అనుకోండి, ఏం జరిగేది? పోతీఫర్ తెలుసుకొని భార్యని నిందించి యోసేపును ఆ ఉద్యోగ స్థలంలో పెట్టేవాడు. ఏ ఉద్యోగ స్థలంలో? పోతీఫర్ ఇంట్లో విచారణకర్తగా, కౌన్సిలర్గా పెట్టేవాడు. నా మాట వింటున్నావా? కౌన్సిలర్గా పెట్టేవాడు. కానీ దేవుని ప్రణాళిక ఏంటి? అయ్యో, గట్టిగా చెప్పాలండి, అరే పెద్దగా చెప్పాలి. ఇప్పుడు యోసేపు నిర్దోషం అక్కడ నిర్ధారణ అయిపోయింది అనుకోండి, మరలా యోసేపుకే ఉద్యోగం వచ్చేది, పాత ఉద్యోగమే. కానీ దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? యోసేపును ఐగుప్తు దేశానికే కాదు, ప్రపంచ దేశాలకు ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నిలపాలి. చెప్దాం ఆమేన్. ఐగుప్తు దేశానికి ప్రధానిగా నిలపాలి. యేసయ్యకు మహిమ కలుగును గాక. మీకు ఒక అద్భుతమైన మాట చెప్తాను. యోసేపుకు ఐగుప్తు దేశంలో ఒక పేరు పెట్టారు. ఏంటి ఆ పేరు చెప్పండి? థ్యాంక్ యూ సురేష్. పెద్దగా జప్నత్ ఫనేహు. చెప్పండి. అది యోసేపుకు ఐగుప్తు దేశంలో పెట్టబడినటువంటి పేరు. జఫ్నత్ ఫనేహు. చెప్పండి. సురేష్, నిన్నే అడుగుతా, జఫ్నత్ ఫనేహు అనే పేరుకున్న అర్థం ఏంటి? థ్యాంక్ యూ అమ్మా. 2 అర్థాలు ఉన్నాయి.
జఫ్నత్ ఫనేహు అనగా నంబర్ 1 లోకరక్షకుడు అని, రెండవది మర్మములను బయలుపరచువాడు అని. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అంటే చూడండి, ఇక్కడ మీతో ఈ మాట చెప్తాను. యోసేపు పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటి? జఫ్నత్ ఫనేహు అంటే అర్థం ఏంటి అని చెప్పుకున్నాను. అయ్యో చెప్పాలి. లోకరక్షకుడు, మర్మములు బయలుపరచువాడు, లోకరక్షకుడు అని. ఒకవేళ యోసేపు నిర్దోష అనే కనుక దేవుడు బయలుపరిచినట్లయితే యోసేపు కౌన్సిలర్గా మిగిలిపోయేవాడు. నీ కౌన్సిలర్ కావాలా, లోకరక్షకుడు కావాలా? చెప్పాలి. కౌన్సిలర్ కావాలా, లోకరక్షకుడు కావాలా? దేవుడు కొన్ని సందర్భాలలో నీ జీవితంలో మౌనం అయిపోతున్నాడంటే దానికి కారణం ఒక బలమైన మహిమ కలిగిన స్వాస్థ్యాన్ని నీ కొరకు దేవుడు దాచిపెట్టి ఉంచాడు. చప్పలు కొడుతూ యేసయ్యకు స్తోత్రాలు. గమనించండి, ఇది యేసుక్రీస్తు వారికి ముంగుర్తు సాదృశ్యంగా ఉంది. ఆ పిచ్చోడు కుడివైపునున్న దొంగ, ఎడమవైపునున్న దొంగలు ఉన్నారు చూశారు. వాళ్ళలో ఒక దొంగ అన్నాడు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని. ఇప్పుడు నేనంట, యేసయ్య శిలువ మ్రాను మీద నుంచి తన్ను తాను రక్షించుకోలేడా? పక్కనున్నటువంటి ఖైదీలను రక్షించలేడా? అట్లా అన్నద్దు, నిశ్చయంగా రక్షించగలుగుతాడు. మరి ఎందుకు రక్షించలేదు? పరలోకపు తండ్రి ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఒకవేళ యేసయ్య తన్ను తాను రక్షించుకుంటే తనను తాను మాత్రమే రక్షించుకున్న రక్షకుడిగా మిగిలేవాడు, ఇద్దరిని మాత్రమే రక్షించే రక్షకుడిగా మిగిలేవాడు. యేసయ్య పట్ల పరలోకపు తండ్రికి ఉన్న గొప్ప ప్రణాళిక ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వాళ్ళు లోకరక్షకుడిగా నిలవబడాలి. చప్పలు కొడుతూ యేసయ్యకు స్తోత్రం. అందుకనే దైవజనమా, నీ గుండెల నిండా ఈ మాటను, ఎప్పుడైనా ఏదైనా నీ నీతికి తగిన ప్రతిఫలం దేవుడు నీకు అనుగ్రహించినప్పుడు మనస్సులో కూడా దేవుని మీద వ్యసన పడకో. దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నన్ను చిన్న చూపు చూశాడు, దేవుడు నన్ను ప్రక్కన పెట్టాడు, ఇంత ప్రార్థన చేస్తే దేవుడు ఇలాంటి ప్రతిఫలం ఇస్తాడా? పొరపాటున దేవుని సన్నిధిలో ఆ మాట నీ నోట రానివ్వద్దు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎంత ఆలస్యం చేశాడో అంత అద్భుతమైన దాన్ని దేవుడు నాకు అనుగ్రహించబోతున్నాడు. నేను ఇందాక చెప్పే కదా, ఆలస్యమైనవి ఎప్పుడు అద్భుతంగానే ఉంటాయి. త్వరితంగా దొరికింది, ఎంత త్వరితంగా దొరికిందో అంత తొందరగా పోతుంది. నిదానంగా వచ్చింది, ఇట్స్ పర్ఫెక్ట్ ఫర్ ఎవర్. ప్రైజ్ ది లార్డ్. సింపుల్గా ఒక మాట చెప్తాను. ఇప్పుడు కూర మొక్కలు ఉన్నాయి. కూర మొక్కలు విత్తనం వేస్తే ఎన్ని రోజుల్లో మొలకెత్తిద్ది? వంకాయ విత్తనం వేసాం, ఎన్ని రోజుల్లో బయటకు వస్తుంది? మీరు ఎట్ట చూస్తుందంటే మేమన్నా వ్యవసాయం చేసామన్నా 4 నెలల రోజుల్లో వచ్చేస్తుంది. 3 నెలల్లో కాపు, 3 నెలల్లో వంకాయలు వచ్చేస్తాయి. 6 నెలల పాటు, అంటే ఇంకో 3 నెలల పాటు విస్తారమైన కాపు. 6 నెలల తర్వాత అయిపోతుంది. కొబ్బరి చెట్టు ఉంది, కొబ్బరి విత్తనం వేసామనుకోండి, ఆ విత్తనం మొలకెత్తడానికి సంవత్సరం, అది మొలక కాస్త చెట్టు అవటానికి 2-3 సంవత్సరాలు, కాయలు రావటానికి. కోనసీమ వాళ్ళు చెప్పండి అన్న, కొబ్బరి చెట్టు నుంచి కాయలు రావటానికి 5-6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 4-5 సంవత్సరాలు. అదే వంకాయ చెట్టు 4 సంవత్సరాల తర్వాత, 7 సంవత్సరాల తర్వాత కొబ్బరి చెట్టులో నుంచి కాయలు వచ్చినాయి అనుకోండి, కొబ్బరి చెట్టు ఎంతకాలం కాస్తుంది? అంటే ఇందు మూలంగా తేలిన ఫలితార్థం ఏదనగా, మీకు తాగటం తెలుసు కానీ దాని చరిత్ర తెలియదు. రైట్? ఒక్కసారి అది ఫలించటం ప్రారంభిస్తే కొన్ని సంవత్సరాల పాటు ఏమో 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు కూడా కాయలు కాసే చెట్టు ఉంది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా, మీ కొబ్బరి చెట్లు అంటే ఆశీర్వాదం కావాలా, వంకాయ చెట్లు అంటే ఆశీర్వాదం కావాలా? ఎంత ఆలస్యం చేస్తాడు. అయితే ఈ ప్రక్రియ జరిగేటప్పుడు యోసేపు నిందలకు అప్పగించబడ్డాడు. చూసిన ప్రతివాడు ఏమన్నాడు తెలుసా? రైతు దుర్మార్గుడా, ఏంట్రా ఆ ఇంట్లో పని చేస్తా, ఆ ఇంటికి కన్న వేస్తావురా? అసలు నీకు బుద్ధి ఉందా? నీకు ముద్ద అన్నం పెట్టిన యజమానురాలి మీద కన్నేస్తావా దుర్మార్గుడా అని అంటాను. బిడ్డలారా, నేను అంటాను, రకరకాల నిందలు ఉంటాయి. తాగుబోతాడనే నింద భరించవచ్చు, గయ్యాలి మనిషి అనే నింద భరించవచ్చు, కోపిస్తోడు అనే నింద భరించవచ్చు. చెప్పాలి.
ఇడు రేపిస్ట్, అత్యాచారం చేయబోయాడు అనే నింద అది మామూలు నింద కాదు. నా ప్రభు బిడ్డలారా, కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో కూడా మనలను నిందలకు అప్పగిస్తాడు. దేనికి? ఇప్పుడు నిందలకు అప్పగించినప్పుడు వాళ్ళు వేసినటువంటి నిందలను విని, ప్రభా అసలు నువ్వు ఉన్నావా, వాళ్ళంతా ఇట్లా నిందలేస్తావుంటే నువ్వేం చేస్తున్నావయ్యా, నువ్వు నాకు న్యాయం చేయట్లేదేంటయ్యా, పొరపాటున అనొద్దు. యేసు ప్రభు వారే అంటారు, చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయం, అందరూ చూడండి త్వరగా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11, 12 వచనాలు. నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును, ఎలాగున వారు మీ పూర్వము ఉండిన ప్రవక్తలను హింసించిరి. చప్పలు కొడతా యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. నాతో కలిసి మాట చెప్పండి, అందరూ నా వైపు చూస్తా చెప్పండి, నా వైపు చూస్తా. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు కూర్చొని ఏడవండి. చెప్పాలి తల్లి, మనం ఏం చేస్తాం? ధన్యులు అంటామమ్మా, చెప్పరా తల్లి? కూర్చొని, ప్రభువా వాళ్ళు నన్ను పట్టుకొని ఎంతలో మాట అంటే నువ్వు ఎట్లా మౌనంగా ఉన్నావయ్యా, నీ పేరు రోషం కలిగిన దేవుడు కదా, నీ రోషము ఏమాయను? చెప్పండి. మానవ రీతిలో చెప్పాలంటే ఎవరైనా నిందిస్తే హింసిస్తే సహజంగా మనుషులం ఏమీ అనలేకపోయినా మూలను కూర్చొని ఏడుస్తాం. కానీ ప్రభు ఇక్కడ ఏమంటాడో తెలుసా? నా నామము నిమిత్తం జనులు మిమ్మల్ని హింసించి నిందించి దూషించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకునేప్పుడల్లా మీరు ధన్యులైన మనం ఏం చేయాలంట? సంతోషించి పెద్దగా చెప్పాలా? ఎవరైనా మీరు తెల్ల బట్టలు వేసుకొని బైబిల్ వేసుకొని మందిరానికి వస్తున్నారనుకోండి, దాని ముఖం చూడు మొండమోపి ముఖంలాగా ఉంది అని అంటంతో, ప్రభువా నీకు స్తోత్రం, నీ నామము నిమిత్తం నిందపడే భాగ్యం నాకు ఇచ్చావయ్యా, నీకు స్తోత్రం. కొంతమంది మనం చూసి అంటారు, వీళ్ళు క్రైస్తవ కుక్కలు అంటారు అన్నీ. ఇంకా కొంతమంది మనకు పెట్టిన పేరేంటో తెలుసా? దేశద్రోహులు. ఎవరంటారు? లంచాలు తీసుకునేవాడు దేశద్రోహి కాదు, బ్రాందీ షాపులు నడిపించేవాడు దేశద్రోహి కాదు, కాయరాజా పేకాట క్లబ్బులు నడిపించేవాడు దేశద్రోహి కాదు, కోట్ల రూపాయల లంచాలు తీసుకునేవాడు దేశద్రోహి కాదు, వ్యభిచారపు కొంపలు నడిపించేవాడు దేశద్రోహి కాదు. ఎవరు దేశద్రోహి అంట? ఆ దొంగలు దొరగా మారేటట్లుగా కడుపు చంపుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసే క్రైస్తవుడు దేశద్రోహి అంట. ఒకప్పుడు ఇది బ్రాందీ షాప్. భయపడొద్దమ్మో, ఈ స్థలం ఒకప్పుడు ఈ ఆరాధన జరుగుతున్నటువంటి ఈ స్థలం ఒకప్పుడు బార్ అండ్ రెస్టారెంట్. కానీ ప్రభు ఏం చేశాడో తెలుసా? ఆ బార్ అండ్ రెస్టారెంట్ని దేవుని మందిరంగా మార్చాడు. కప్పులు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. క్రైస్తవులుగా మనం చేసే ప్రార్థన ఏంటి? ప్రభువా, మద్యపానానికి బానిసలై ప్రజల జీవితాల్లో నాశనం అయిపోతున్నాయి. క్లబ్బులు మూతవేయబడాలి, బ్రాందీ షాపులు మూతవేయబడాలి, సినిమా హాళ్ళు మూతవేయబడాలి. అవన్నీ మీ మందిరాలుగా మార్చబడాలి. ప్రజలు నీతిగా బ్రతకాలి, పవిత్రంగా బ్రతకాలి. ఇదే కదా మనం ప్రార్థన చేసేది. బ్రాందీ షాపు నడిపించేవాడేమో దేశానికి కిరీటం లాంటివాడట. ప్రభా, ఈ మద్యపానం నిషేధించబడాలని కడుపు చంపుకొని ఏడుస్తూ ప్రార్థన చేసే క్రైస్తవుడేమో ఎవరైనా మిమ్మల్ని దేశద్రోహి అంటంతో ఆనందించి సంతోషించుడి. ఎందుకు? అక్కడ ప్రభు అంటాడు, పరలోకములో మీ ఫలము. ఇప్పుడు మీరు అనొచ్చు, అన్నయ్య పరలోకం పోయిన తర్వాత ఫలం అధికమయ్యేది. చెప్పండి, మీకు అర్థమైపోయింది. పరలోకం పోయిన తర్వాత మన ఫలం అధికమైతే అది బాగానే, మరి భూలోకంలో నీ దేవుడు ఎవరో తెలుసా? ఇహానికి పరానికి చాలినటువంటి దేవుడు. పరమందు నీకు బహుమానం ఇస్తాడు. చెప్పాలి. పరమందు నీకు బహుమానం ఇస్తాడు. గట్టిగా ఇహమందు తప్పకుండా నీకు బహుమానం ఇస్తాడు. అందుకని నేను అంటాను, ఈ దేవుడు మన బ్రతుకునకు చాలిన దేవుడు, ఎప్పటి జీవానికి చాలిన దేవుడు. అరే, ఎప్పటి జీవం అన్న తర్వాత ఖాళీ పూర్తి చేయాలి మీరు.
ఎప్పటి జీవానికి చాలిన దేవుడు బ్రదర్, రాబోవుచున్న జీవానికి ఈయన చాలిన దేవుడై ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అక్కడ ఒక మాట అంటాడు, ఓరి బాబో మిమ్మల్ని నిందిస్తూ ఉన్నప్పుడు మీరేం బాధపడొద్దు, సంతోషించి గంతులేయండి. ప్రవక్తలు అట్లాగే పరలోకంలో మీ ప్రతిఫలం అధికమవుతుంది అని చెప్తా. అప్పుడు ఏమంటాడంటే, నాయనా ఇది మీకు కొత్తగా వచ్చిన నిందలేం కాదు. యేసయ్య ఎక్కడంటాడు, పూర్వం ఉండిన ప్రవక్తలు కూడా ఇలాగే హింసించబడ్డారు, నిందించబడ్డారు. నిన్నెవరైనా నిందిస్తే, హింసిస్తే వెంటనే నువ్వేమనుకోవాలో తెలుసా? దేవా, పూర్వం ఉండిన ప్రవక్తలు నడిచిన మార్గంలో నేను నడిచే భాగ్యం నాకు ఇచ్చేవయ్యా, అందుకై నీకు చెప్పాలి. అందుకై నీకు సరే, పూర్వం ఉన్న ప్రవక్తలను వదిలిపెట్టండి. మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో సశరీరునిగా ఉన్నప్పుడు కొంతమంది దుర్మార్గులు యేసయ్యకు కొన్ని పేర్లు పెట్టారు. చెప్పండి ఏం పెట్టారు? ఏంటి ఆ పేర్లు? యేసయ్యకి పెట్టిన పేర్లు టకటక చెప్తాను, ఒకసారి చూడండి. అమ్మ చదివేవాళ్ళు త్వరగా చదవండి. లోకాసు వార్త 7వ అధ్యాయం 34వ వచనం. లోకాసు వార్త అమ్మా అయ్యో రైట్. యేసయ్యకి పెట్టిన పేరు తిండిపోతూ. మన భాషలో చెప్పండి, మద్యపానం అని నాజుక్ అంటే ఎట్లా? అవును, యేసయ్య కాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే తిండిపోతూ తాగుపోతూ అని పేరు పెట్టారు. నిందను భరించాడు ఆయన. రైట్, ఇంకా ఏమేమి పేరు పెట్టారు? యోహాను సువార్త 7:12. కొందరు ఆయన మంచివాడని, జనులను మోసపుచ్చువాడని. ఏం పుచ్చేవాడు? పెద్దగా చెప్పాలి. యోహాను సువార్త 10వ అధ్యాయం 20వ వచనం నేను చదువుతా, నాతో కలిసి చెప్పండి. వారిలో అనేకులు వాడు దయ్యము పట్టినవాడు, వెర్రివాడు. ఏమంట? యేసయ్యని ఏమన్నారు? దాని ముందు ఇంకొక మాట అందమ్మా. దయ్యం పట్టినవాడు అనే ముందు ఇంకొక మాట ఉంది. అరే, వాడు దేవుని పట్టుకొని ప్రజలన్న మాట ఏంటో తెలుసా? వాడు అన్నారు. వాడు దయ్యం పట్టినవాడు, వారు వెర్రివారు అన్నారు. నా ప్రభు బిడ్డలారా, ఎలాంటి పేర్లు యేసయ్యకి ఆ రోజుల్లో పెడితే పరలోకపు తండ్రి మౌనంగా ఉన్నాడు. ఎందుకు మౌనంగా ఉన్నాడు తెలుసా? ఒక శ్రేష్టమైన బహుమానాన్ని యేసయ్యకు తండ్రి ఇవ్వాలని ఆశపడ్డాడు. అద్భుతం. వెర్రివాడనే పేరు పెట్టారు, తిండిపోతనే పేరు పెట్టారు, తాగుబోతనే పేరు పెట్టారు, దయ్యాలు పట్టినవాడనే పేరు పెట్టారు. అలాంటి నామం ఒకప్పుడు యేసయ్యకుంటే ఇప్పుడు ఆ యేసయ్య నామాన్ని తండ్రి అయిన దేవుడు ఏం చేశాడో తెలుసా? అన్ని నామముల కంటే మహోన్నతమైన నామంగా యేసయ్య నామాన్ని తండ్రి అయిన దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు చెప్పండి, అన్ని నామముల కంటే మహోన్నతమైన నామం ఏది? ఆకాశము క్రింద భూమికి పైన మానవాళికి రక్షణ కలుగు చేసే ఒకే ఒక్క నామం యేసుక్రీస్తు వారి నామం. హల్లెలూయా. అన్ని నామముల కంటే చెప్పండి అన్ని నామముల కంటే మరి పైకి హెచ్చించబడిన నామం. నేను మీతో చెప్పే మాట ఏంటో తెలుసా? ఎక్కడ నిందల పాలయ్యావో అక్కడే ఒక మహిమ కలిగిన వ్యక్తిగా దేవుడు తన మహిమ కొరకు నేను నిలవబెట్టును గాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. మరోసారి హల్లెలూయా, హల్లెలూయా, మరోసారి హల్లెలూయా. రైట్. ఇప్పుడు చెరసాల్లోకి వచ్చాడు యేసేపు గారు. నేను మొన్న మధ్య ఒక వాక్యం చెప్పాను, కింగు ఎక్కడున్నా కింగే. ఒక్కళ్ళు కూడా ఆమె చెప్పలే. కింగు ఎక్కడున్నా కింగే. ఇప్పుడు రాజద్రోహం చేసినటువంటి నేరస్తులున్న చెరసాల్లో యోసేపు పడ్డాడు. ఆ చెరసాల్లో ఒక మూలను కూర్చొని, నా బతుకేంటి ఎట్లా అయిపోయింది, అసలు నీకు న్యాయం ఉందా, నా బతుకుని ఎట్లా ఎందుకు చేసేవయ్యా, ఏడ్చే పరిస్థితి చెరసాల్లో యోసేపుకి రాలా. యోసేపు చెరసాల్లో ఎట్లున్నాడో అద్భుతం చూడండి. ఆ మాట అది చదువుతాముడా. చెరసాల అధిపతి కొంచెం ముందు నుంచి చదువుతాముడా.
పెద్దగా చదువు తమ్ముడా, నువ్వే చదువు. యోసేపునకు తోడయ్యుండి అతని యందు కనికరపడి చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. నెక్స్ట్ తర్వాత అందరూ నాతో కలిసి చెప్పండి, చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారు అక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయుచుండువాడు. యెహోవా అతనికి తోడయ్యుండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించిన దేనిని గూర్చి విచారణ చేయకుయుండెను. అతడు చేయనిది యావత్తు యెహోవా సఫలము చేసెను. పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు ఏ ఉద్యోగం చేసేవాడు? విచారణకర్త. జైల్లోకి వచ్చిన తర్వాత అదే రాసి ఉంది కదా. పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు యోసేపు చేసినవన్నీ సఫలపరిచాడు. చెరసాలకు వచ్చిన తర్వాత పోతీఫర్ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ యోసేపు చేతికి అప్పగించాడు పోతీఫర్. చెరసాలకు వచ్చిన తర్వాత అంటే ఓ రకంగా చెరసాలలో యోసేపు ఒక జైలర్గా దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. నేను మీతో చెప్పే మాట ఏంటంటే ఒకే మాట చెప్పాను. దేవుడు కొన్ని సందర్భాలలో శ్రమలనే చెరసాలకు దేవుడు మనల్ని అప్పగించిన ఆ శ్రమలనే చెరసాలను భరించడానికి కావలసిన శక్తిని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. భరించడానికి కావలసిన కృపను కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. వాటన్నిటికంటే విశేషంగా ఆ శ్రమల మధ్యలో నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు మనకు ఏర్పరుస్తాడు. ఈ మాట అర్థమైందా? శ్రమలు దేవుడు అనుగ్రహిస్తాడు, ఆ శ్రమలు భరించడానికి కావలసిన శక్తిని దేవుడు ఇస్తాడు. అలాగని ఆ శ్రమలోనే ఉంచడు, ఆ శ్రమలలో నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఒక మాట మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఆపరేషన్ చేసే పేషెంట్కి మత్తు ఇంజెక్షన్ ఇవ్వకుండా ఆపరేషన్ చేస్తే నొప్పి తెలిసిద్దా? మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఆపరేషన్ చేస్తే నొప్పి తెలియకుండా ఉంటుందా? చెప్పాలి. ఇప్పుడు మత్తు ఇంజెక్షన్ ఇవ్వకుండా ఆపరేషన్ చేస్తే ఆపరేషన్ చేసేలోపు బతికిద్దామని ఆపరేషన్ చేస్తే ఆపరేషన్ చేసేలోపు చచ్చిపోతాడు. అదే మత్తు ఇంజెక్షన్ ఇస్తే నువ్వు బాడీలో ఏమైనా చేసుకో, నొప్పి ఇతనాభి తెలియదు. ఆ మత్తు ఏంటో తెలుసా? చాలినంత దేవుని కృప, చాలినంత దేవుని కృప. శ్రమల మార్గంలో మనం వెళ్తాం, కానీ క్రైస్తవ జీవితం ఎలాంటిదో తెలుసా? ఆ శ్రమ మనకు శ్రమగా తోచదు, ఆ బాధ మనకు బాధగా తోచదు. ఎందుకో తెలుసా? ఆ బాధను భరించడానికి కావలసిన శక్తి దేవుడు తన కృప ద్వారా మనకు అనుగ్రహిస్తాడు. తప్పులు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. శ్రమనిస్తాడు, శ్రమను భరించడానికి కావలసిన. పౌలు గారు ఒక మాట అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడునో. ఏంటి తల్లి చెప్పమ్మా? ఏమన్నాడు? నేను ఎప్పుడు బలహీనుడునో అవుతాడు. అట్లా బలహీనుడైనప్పుడు బలహీనుడు అయిపోతాడు. కానీ పౌలు గారు ఏమంటాడు తెలుసా? నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుణ్ణి. ఇప్పుడు అడుగుదాం, అయ్యా నీ బలహీన సమయంలో బూస్ట్ తాగావా, హార్లిక్స్ తాగావా, బోర్నవేటా తాగావా, క్యారెట్ జ్యూస్ తాగావా, ఫ్రూట్స్ తిన్నావా? నీ బలానికి కారణం ఏంటి అని అంటే పౌలు గారు అంటాడు, వాటితో వచ్చే బలం కాదు, నేను బలహీనుడిగా ఉన్నప్పుడు దేవుని కృప నన్ను ఆవరించేది, ఆ కృప నన్ను బలవంతుడిగా మార్చేది. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అంత మాత్రమే కాదు, ఆఖరి మాట అద్భుతం ఏంటో తెలుసా? చుట్టూత ఎంత సంక్లిష్టమైన పరిస్థితులున్నా, గాఢాంధకారపు చీకటిలో కూడా దేవుడు నీకు త్రోవను ఏర్పరుస్తాడు. ఇప్పుడు ఏ జైల్లో పడ్డాడు? సెంచులకోట జైలు కాదు, పెద్దగా చెప్పాలా తమ్ముడా? చెప్పాలి. రాజద్రోహం చేసిన నేరస్తులను ఏ చెరసాల్లో ఉంచుతారో అలాంటి కఠిన కారాగార శిక్షలో యోసేపుని వేశారు. కఠిన కారా శిక్షకు అప్పగించబడ్డాడు, కానీ కఠిన కారాగార శిక్ష యోసేపు జీవితంలో అమలు పరచబడలేదు. ఆ గాఢాంధకారపు పరిస్థితిలో కూడా యోసేపు మార్గాన్ని ఏర్పరిచి, ఇప్పుడు చెప్పండి, కింగ్ ఎక్కడున్నా పెద్దగా, మరి కొంచెం పెద్దగా చెప్పండి, ఎవరా కింగు? నువ్వే. మళ్ళీ యోసేపు దాకెందుకు తమ్ముడా? ఆయన రాజు, నీ దేవుడు, రాజుకు పుట్టిన కొడుకు. ఈ రోజు కాకపోయినా ఏ రోజుకైనా నువ్వు కింగువే, మీరు క్వీన్. నువ్వు ఎప్పటికైనా రాజువే, నమ్ము.
పని పిల్లగా బట్టల షాపులో నువ్వు బ్రతుకుతున్నా నీకు తెలుసు నీకిచ్చే గౌరవం వేరుగానే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. 4th క్లాస్ ఎంప్లాయీగా నువ్వు ఉద్యోగ స్థలంలో పనిచేస్తున్నా ప్రజలు నీకు ఇచ్చే గౌరవం వేరుగానే ఉంటుంది. గజిటెడ్ ఆఫీసర్, నీతో పాటు ఎంతోమంది గజిటెడ్ ఆఫీసర్లు ఉన్నా, నీతో పాటు ఎంతమంది పోలీసులు ఉన్నా, దేవుడు ఆ స్థలంలో నీకు ఇచ్చే ఘనత ఎప్పటికీ ఒక ప్రత్యేకంగానే ఉంటుంది. ఎందుకో తెలుసా? కింగ్ ఎక్కడున్నా కింగే.